హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్ 2026 మార్చి ఏప్రిల్లో జరగబోతుంది. అయితే తృణమూల్ కాంగ్రెస్, అలాగే మమతా బెనర్జీ గారు, అలాగే బీజేపీ హోరాహోరీగా ఇప్పటి నుంచే తలపడుతున్నాయి. ప్రతి విమర్శలు ఇప్పటి నుంచే చేసుకుంటున్నాయి. అయితే ఇప్పుడు అక్కడ బీజేపీ తన వ్యూహాలను మరింత ఎక్కువగా పదును పెడుతున్నట్లు మనకు అగపడుతుంది. అక్కడ ఏదైతే సిపిఎం నాయకులు ఉన్నారో, సిపిఎం నాయకులు ఎవరైతే కీలక నేతలు ఉన్నారో వారందరినీ సంప్రదించి బీజేపీ ఎక్కడైతే వీక్గా ఉందో, ఎక్కడైతే తృణమూల్ కాంగ్రెస్ పటిష్టంగా ఉందో అక్కడ వారిని సిపిఎం వారిని సంప్రదించి బీజేపీలో చేర్చుకోవడం జరిగింది. దీనివల్ల తృణమూల్ కాంగ్రెస్కు రాబోయే రోజులు పెద్ద దెబ్బగానే కనపడుతుంది. ఎందుకంటే ఎవరైతే అక్కడ ఈ ఓట్ల చీలిక ఉండకుండా అవి గంపగుత్తగా బీజేపీకి పడే విధంగానే బీజేపీ తన వ్యూహాలను పనిపెడుతుంది. ఇప్పటికే కేంద్ర మంత్రులైన జేపీ నడ్డా గారు, గడ్కరీ గారు, అమిత్ షా గారు రోజు అక్కడ పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు ఓటర్ ప్రత్యేక జాబితా సవరణ కూడా దాదాపు 50 లక్షల మందిని ఓటర్లను డిలీట్ చేయడంతో అక్కడ తృణమూల్ కాంగ్రెస్ కూడా అలర్ట్ అయింది. అలాగే వీరు బీజేపీ వాళ్ళు సిపిఎం నేతలను పార్టీలో చేర్చుకుంటే తృణమూల్ కాంగ్రెస్ బీజేపీలోని కొంతమంది నేతలకు వల వేస్తున్నట్లు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే కొంతమంది బీజేపీ నేతలు కూడా ఈ జనవరిలో, అంటే కొత్త సంవత్సరంలో తృణమూల్ కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని ఆ పార్టీలోని కీలక నేతలు వెల్లడిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ యొక్క పశ్చిమ బెంగాల్ దంగల్ అని ఈ ఎలక్షన్ ఎలా సాగుతుంది, ప్రతి విమర్శలే కాకుండా దాడులు కూడా జరగవచ్చని కేంద్ర హోంశాఖ మాత్యులు అమిత్ షా గారు వెల్లడించడం జరిగింది. లాస్ట్ ఎలక్షన్లో కూడా అతని మీదే, అంటే డైరెక్ట్ కేంద్ర హోంశాఖ మంత్రి మీదే టీఎంసీ కార్యకర్తలు వాహనాలపై దాడి చేసి మారణాయుధాలతో దాడి చేయడంతో అక్కడ ఉన్న పోలీసు బలగాలు హోంమంత్రి అమిత్ షా గారిని సేవ్ చేసి ఒక సీక్రెట్ ప్లేస్కి తరలించడం జరిగింది. అయితే ఇక్కడ బెంగాల్ ఎలక్షన్ అంటేనే హింసతో కూడిన ఎలక్షన్ అని అక్కడ ఎలక్షన్ కమిషన్ కూడా ప్రకటించింది. అక్కడ ఎలక్షన్ కమిషన్లో అక్కడ సీఈఓ గారిని రాష్ట్ర సీఈఓ గారికి వై కేటగిరీ భద్రత ఇచ్చారంటే అక్కడ హింస చేయడానికి ఎంత ముందు ఉన్నారో టీఎంసీ కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ ఇక్కడ అర్థమవుతుంది. అయితే రాబోయే రోజుల్లో టీఎంసీ బీజేపీ మధ్య హోరాహోరీగా అసెంబ్లీ ఎలక్షన్ సాగబోతుంది. అలాగే రాబోయే రోజుల్లో ఆ రాష్ట్రంలో హింస జరగకుండా ప్రశాంతంగా ఎలక్షన్ను జరిగించాలని ఎలక్షన్ కమిషన్ కోరుకుంటుంది.